హాయ్ హలో నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రాణహాని ఉంది. నాకు రక్షణ కల్పించండి. నాకు థ్రెట్ ఉంది. లైఫ్ థ్రెట్ ఉంది. నా సెక్యూరిటీని ఉపసంహరించుకున్నారు. బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసేశారు. సెక్యూరిటీ లేపేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిల్లేశారు. ఒక ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, 40% ఓట్ షేర్ ఉన్న వ్యక్తి, రైట్, ఇంకా 40% ఓట్ షేర్ ఉన్నటువంటి వ్యక్తే రక్షణ లేదు అని చెప్పేసి హైకోర్టును వేడుకోవాల్సిన పరిస్థితి వస్తే ఇక సాధారణ కార్యకర్తలకి ఏమైద్దని మనం అడగటం కూడా అనవసరం. మనం చూస్తున్నాం కదా, ఆ వీడియోలు చూడండి. ఇందాక పేరు నాని గారు ఒక కొన్ని వీడియోలు ప్లే చేశారు. అలా కొడుతున్నారు, పట్టుకొని కొడతా ఉన్నారు. అది చూడటానికే చాలా బాధాకరంగా ఉంది. అది చూస్తే ఏంటి మరి ఇది ఇది చంద్రబాబు నాయుడు గారి గతంలో ఎప్పుడు ఇలా జరగలేదే, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అని అసలు ఆశ్చర్యం నమ్మబుద్ధి కావట్లేదు. నిజం చెప్పాలంటే నమ్మబుద్ధి కావట్లేదు. ది వే ది లా అండ్ ఆర్డర్ ఈస్ గోయింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇట్స్ అన్ఇమాజినబుల్. ఆ వీడియోలు ఎవడని చూసినప్పుడు ఎవరికైనా భయం వేస్తుంది. సాధారణ కార్యకర్త కూడా బయటికి రావడానికి కూడా భయపడతారు ఇప్పుడు వాళ్ళు. అరే ఇదేంటారు అలా కొడుతున్నారు, చంపేస్తున్నారు, నడి రోడ్డు మీద చంపేస్తున్నారు, అక్కడ వినుకొండలో నడి రోడ్డు మీద చంపేశారు, అక్కడెక్కడో నంద్యాలలో నడి రోడ్డు మీద నరికేశారు. అందరు చూస్తుండగా పబ్లిక్గానే చేస్తున్నారు, పబ్లిక్గానే నరుకుతున్నారు, రైట్. అంటే రాజకీయాల్లో ఉంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యంలో రావాలా. ఇది ప్రజాస్వామ్య దేశం కదా. ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతకాలా? ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ప్రాణాలకు హక్కులు రక్షణ లేకపోతే వాట్ డస్ ఇట్ మీన్ బై డెమోక్రసీ? డెమోక్రసీ ఏంటంటే ప్రతిపక్ష నాయకుడే నాకు ప్రాణహాని ఉందని చెప్పి హైకోర్టుకి వెళ్తాయి. ఇక మిగతా వాళ్ళందరూ భయపడతారు కదా, కార్యకర్తలు భయపడతారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేండి, ఆ విజయవాడలో అదేదో కొట్టారట, అది పేరు నాని గారు వేసిందా ఆ వీడియో చూస్తే అరే అంటే ఏదో వెనక ఒక భరోసా అనేది లేకుండా, ఏదో వెనక కంట్రోల్ అనేది లేకుండా పగుండొచ్చండి, కక్ష తీర్చుకోవచ్చు, పగుండవచ్చు. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మేము వాళ్ళని ఇబ్బంది పెడతామని ఉండొచ్చు. కానీ ఈ విధంగా ఇబ్బంది పెట్టారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇలా పబ్లిక్గా నడి రోడ్డు మీద నరగటం, నడి రోడ్డు మీద కొట్టడం, కింద పడేసి కొట్టడం, పోలీసుల సమక్షంలో కొట్టడం ఉందా? వైఎస్ఆర్సీపీలో ఎప్పుడైనా జరిగిందా? అదే పోలీసుల సమక్షంలో. పోలీసులు మేమేం చేయలేకపోతున్నాము, మేము వాళ్ళని అడ్డుకోలేకపోయామంటే మరి గన్నులు ఇచ్చినందుకు పోలీసులకి గన్నులు ఎందుకు ఇచ్చారు? ఒక సిచ్యువేషన్ని మీరు అసెస్ చేసుకోవాలి కదా. పోలీసుల చేతిలో లాఠీలు ఉంటాయి, వెనక గన్నులు కూడా ఉంటాయి కదా. 3 స్టేజెస్. మీరు హ్యూమన్గా కంట్రోల్ చేయగలరా? మీరు హ్యూమన్ కంట్రోల్ చేయకపోతే మీరు లాఠీలు వాడమన్నారు. లాఠీలు కూడా పని చేయకపోతే గన్ వాడాలి కదా. కనీసం వాళ్ళని చంపేయమంటలా, కనీసం మీరు గాల్లో కాల్చో, లేదా పక్కకు కాల్చో, లేదా చేతి మీదో కాలు మీదో కాల్చి ప్రస్తుతానికి ఆ హత్యను ఆపగలిగినటువంటి కెపాసిటీ పోలీసులకు ఉండి కూడా మాకేం లేదు, మేము చేయలేకపోతున్నాము, మా కంట్రోల్లో లేదు అని చెప్పి అక్కడెక్కడ నంద్యాలలో చెప్తున్నారట. నడరోడ్డు మీద నరికేసి తీసేసి వెళ్ళిపోతాయి. ఇది అసలు డెమోక్రసీలో ఇది ఎందుకు జరుగుతుంది అనేది అసలు అర్థం కావట్లేదు. ప్రజాస్వామ్యంలో ఇది చాలామందికి అసలు అర్థం కావట్లే. అసలు ఇది జరిగిద్దని ఎవరు ఊహించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అక్కడెక్కడో నార్వే దేశంలో వాళ్ళు మీరెవరు విజిటర్స్ ఎవరు ఆంధ్రప్రదేశ్ వెళ్ళొద్దని వాళ్ళు ఏదో హుకుం జారీ చేశారని ఒక వీడియో చూసిన. అంటే విదేశాల్లోకి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్లో హత్యలు జరుగుతున్నాయని విదేశాల దాకా పోయింది అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోయేది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరుగు కాదు, భారతదేశ పరుగు పోతున్నప్పుడు మరి అక్కడ బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? బీజేపీ వాళ్ళు అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, హోమ్ మినిస్ట్రీ ఏం చేస్తుంది? ఇప్పుడు ఇవన్నిటికీ వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంది కదా, నేషనల్ ఇంటెలిజెన్స్ ఉంది, స్టేట్ ఇంటెలిజెన్స్ ఉంది. ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు హోమ్ మినిస్ట్రీకి వెళ్తూ ఉంటుంది. ఇవన్నీ జరుగుతున్నాయని తెలిసి కూడా మరి కేంద్ర హోమ్ మినిస్ట్రీ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారా అనే అనుమానం వచ్చే విధంగా ఉన్నాయి ఇవన్నీ.
చాలా బాధాకరమైన విషయం ఇది. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రూఫ్ కాదు అసలు. ఆల్రెడీ ఈజ్ హై థ్రెట్ పర్సనాలిటీ. ఆయన హై థ్రెట్ పర్సనాలిటీ. సొంత ఫ్యామిలీలోనే వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు, రైట్. అది ఓన్ విదిన్ ద ఫ్యామిలీలో. రాజశేఖర రెడ్డి గారిని హత్య చేశారు, రాజారెడ్డి గారిని హత్య చేశారు. ఇక ఆ క్లాన్లో ఉన్న వారసుడు ఆయన ఒక్కడే. హై థ్రెట్ పర్సనాలిటీ. ఆయనకి రక్షణ కావాలి. అయినా సరే ఉపసంహరించారు అని అంటే ఏ లెవెల్లో ఆ లెవెల్లో దాడులు చేస్తే అంతే కదా. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామంలో వాళ్ళు కొట్టుకుంటున్నారు. హై లెవెల్లో మినిస్టర్లు కేసులు పెట్టుకుంటున్నారు. జగన్ గారి లెవెల్లో జగన్ గారి మీద అటాక్ జరిగిద్ది. ఆయనకి రక్షణ ఇవ్వాలి కదా. సరే, ఎనివే కోర్టుకి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి కోర్టులు ఎంతవరకు న్యాయం చేస్తాయి, కోర్టులు ఎంతవరకు న్యాయం చేస్తాయి అనేది మనం నమ్మకం ఉంచడం తప్ప చేయగలిగింది ఏం లేదు. కోర్టుల మీద మనం నమ్మకం ఉంచాలి. ఆ నమ్మకం ఉంచుకుంటూ పోవాలి. మనం ఉంచేటువంటి నమ్మకం వమ్మవుతుందా, న్యాయం జరుగుతుందా లేదా అనేది మనం దేవుడే నిర్ణయించాలి అదంతా, రైట్. సరే, ఇప్పటికైనా దయచేసి ఆపండి. ఇప్పటికైనా మీరేదో అంటే మా ప్రభుత్వం వస్తే మేమేంటో చూపిస్తామని అన్నారు, చూపించారు ఆల్రెడీ. ఇంతకన్నా చూపిస్తే అది మరీ ఘోరం. మణిపూర్ అన్నట్టయితే, మణిపూర్ లాంటి రాష్ట్రంలో అయితే అది ఏదో మత గొడవలు వేసాయి. అక్కడ వాళ్ళు తిరగబడ్డారు, వీళ్ళు తిరగబడ్డారు. మణిపూర్లో జరిగిందంటే వాళ్ళు కూడా తిరగబడ్డారు, వీళ్ళు తిరగబడ్డారు, ఒకరినొకరిని చంపుకున్నారు, రైట్. ఈవెన్ దో ఇట్ ఈస్ అ రిలీజియస్ ఇష్యూ ఇన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ రిజర్వేషన్ ఇష్యూ పేరుతోటి ఒక మత గొడవలు వేసినప్పటికి కూడా వీళ్ళు దాడి చేసుకోవడంతో ఒకవైపున నరమేధం జరిగింది. ఇది వన్ సైడెడ్ కదా. వైఎస్ఆర్సీపీలో ఏమి ఎదురు తిరగట్లేదు కదా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమి ఎదురు తిరిగి అటాక్ చేయట్లేదు కదా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమి లా అండ్ ఆర్డర్ని వైలేట్ చేయట్లేదు కదా. ఇంత వన్ సైడ్ అటాక్ జరుగుతుంది, వన్ సైడ్ నరమేధం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. అది పేర్నాని గారి ప్రెస్ మీట్ చూసినాక నేను ఆశ్చర్యపోయా. అరే, ఇట్లాంటి క్లిప్పులు కూడా ఉన్నాయి, ఆన్లైన్లో తిరుగుతున్నాయంటే చాలా ఆశ్చర్యం వేసింది. అది సో సాడ్. ఇప్పుడైనా సరే పరిపాలకులు మీరు ప్రెస్ మీట్ పెట్టి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే ఉంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో లా అండ్ ఆర్డర్ పోయింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆయన చంపారు, ఈయన చంపారు. అవే ఇప్పుడు గతంలో మర్డర్ జరిగాయని ఇప్పుడు మర్డర్కి ఎవరు ఇచ్చారు పర్మిషన్? గతంలో మర్డర్ జరిగాయి అనుకోండి, అదే మీకు టికెట్ లేకపోతే ఇప్పుడు మర్డర్ చేయండి అని. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయండి అంటే మీరు మీ ప్రభుత్వంలో చేయలేదా అంటే ఏం చేస్తాము దాన్ని? ఇంకా మీరు ఒకవేళ జగన్ గారి ప్రభుత్వం జరిగిందనుకో, ఇప్పుడు మీరు డబల్ చేస్తున్నారు అంటే ఇంక మీ మంచి వాళ్ళమని మీరు సర్టిఫికేట్ ఆడ నుంచి తెచ్చుకుంటారు.